మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. హరీష్ రావు అసలు విషయాలని పక్కకు పెట్టి అన్ని ఉత్తముచ్చట్లు మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ల కేటాయింపులు, మనకు ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్. పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కి ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు. మీరు ఇచ్చిన సలహా ఇంతకుముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు. గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు. మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం. మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి. తీర్మానం లేదు, వదిలేద్దామంటే ఊరుకుందాము, మీరు ఊరుకోండి. ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు. సార్ విత్ యువర్ పర్మిషన్ సార్, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్. మీరు ఎక్స్టెండ్ చేయండి. షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జలాలపై కానీ గోదావరి నది జలాలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్. ఈరోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, తీర్మానం వరకు మీరు లిమిట్ అయ్యి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుద్దాం.